హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే అసలు ఆ రష్యా అనేది మనకి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మాస్టర్స్ వెళ్ళే వాళ్ళకి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, బ్రో మనం 30 to 50 lakhs ఆర్ ఈవెన్ మోర్ లైక్ 60 to 70 lakhs మన మాస్టర్స్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నాం కదా, అది వర్తేనా ఈ రష్యన్ టైంలో? లైక్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ఎలా ఉంటాయి, ఇవన్నీ అనమాట. సో ఈ వీడియోలో మనం బేసిక్గా తెలుసుకునేది అనేది ఏంటంటే అసలు మాస్టర్స్ అనేవి మనకి వర్తా కాదా, మనకి లాభమా కాదా అనేది విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట. సో అంతే గాయస్. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ ఏంటి అంటే, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది అనమాట. లైక్ ఇంకా మంచి వీడియోస్తో, ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి అండ్ చేయడానికి అనమాట. ఇంకా వీడియోలోకి స్టార్ట్ చేస్తే అసలు మాస్టర్స్ ఎడ్యుకేషన్ అనేది వర్తా కాదా అనేది మనం తెలుసుకునే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తాను అనమాట. దాన్ని బట్టి మీకు మీరే డిసైడ్ అవ్వండి అనమాట వెదర్ ద మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ ఆర్ నాట్ అనేది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటనేది, ఒక పర్సన్ తీసుకుందాం. రాజేష్ అనే ఒక పర్సన్ తీసుకుందాం. ఆ రాజేష్ అనే పర్సన్ అనేవాడు ఇండియాలో ఒక 4 to 5 lakhs చేస్తున్నాడు ప్యాకేజ్ జాబ్కి. బట్ ఏంటి అంటే ఒక 2 to 3 years చేసిన తర్వాత నన్ను ఇంకా నేను అప్స్కిల్ చేసుకోవాలి, ఇంకా మంచి జాబ్ మార్కెట్లోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకా వాల్యూ ఏదైనా ఉన్నది నేను చెయ్యాలి, ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని అనుకున్నాడు. సో తను ఏం చేశాడు, లైక్ అందరిలాగే ఈ జిఆర్ఈ ఐఎల్స్ ఇవన్నీ రాసి అబ్రాడ్కి వెళ్ళాడు. మంచిగా పార్ట్ టైం జాబ్స్ అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నట్టుగా చేసుకొని మెల్లిమెల్లిగా తన లోన్ తీర్చుకొని తన అప్స్కిల్ చేసుకొని ప్యారలల్గా మంచి జాబ్ కొట్టాడు. ఇది సంథింగ్ ఒక గుడ్ స్టోరీ అనమాట. సో ఇలా మీరు అప్స్కిల్ చేసుకోవాలంటే ఇలా మాస్టర్స్కి వెళ్ళచ్చు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటి అంటే, కొంతమంది ఉంటారు లైక్ నేను ఇంకా స్టార్టప్స్ పెట్టాలి, బిజినెస్ పెట్టాలి, లైక్ ఇలా చేయాలి అన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎలా అంటే, నాకు నెట్వర్కింగ్ కావాలంటే, ఎందుకంటే దాదాపు స్టార్టప్స్ వీటన్నిటికీ ఏంటంటే మన ఇండియాలో కంట అబ్రాడ్లో నెట్వర్కింగ్ ఈవెంట్స్ చాలా ఎక్కువ జరుగుతాయి. నెక్స్ట్ అలాగనే కాదు, పెద్ద కాలేజెస్ అనుకోండి, వాడి యొక్క ఆలమ్ని యొక్క నెట్వర్క్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. సో అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద కాలేజెస్కి కొంచెం డబ్బులు లైక్ 70-80 lakhs అయినా సరే వెళ్ళి వాళ్ళ నెట్వర్కింగ్ పెంచుకొని వాళ్ళ ఆలమ్నీతో కాంటాక్ట్ అయ్యి మంచిగా స్టార్టప్స్ ఇలా ఇలా చేసుకోవాలంటే ద మాస్టర్స్ ఇస్ బెస్ట్. ఇంకొంతమంది ఉంటారు లైక్ ఓన్లీ బ్రో నేను ఓన్లీ యూఎస్ సెటిల్ అవ్వాలి, లైక్ డీసెంట్ జాబ్ వస్తే చాలు, లైక్ నాకు ఆ కల్చర్ కానీ ఆ లైఫ్ స్టైల్ కానీ అక్కడ చాలా ఇష్టం అన్న వాళ్ళు అయితే ఎలా అంటే జాబ్ పరంగా కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా, అంటే ఏదో చిన్న యూనివర్సిటీస్ చూస్ చేసుకొని కొంచెం వీసా ఇంటర్వ్యూ బాగా చేసుకొని మీరు ఇక్కడ మాస్టర్స్కి వెళ్ళినట్లయితే మీరు హ్యాపీగా చిన్న యూనివర్సిటీయే కాబట్టి లైక్ 1 or 2 yearsలో ఆ లోన్ అనేది రీపేమెంట్ చేసుకొని కొంచెం డీసెంట్ జాబ్ తెచ్చుకొని మంచిగా చేసుకోవచ్చు అనమాట మాస్టర్స్ మీరు. సో ఇదనమాట మాస్టర్స్. ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ కానీ మీకు కనుక కొంచెం రిలేటెడ్ అయితే మీకు మాస్టర్స్ అనేది పక్కా బెస్ట్ అనమాట. నెక్స్ట్ అనొచ్చు, బ్రో మరి మాస్టర్స్ అయితే బెస్ట్ అంటున్నావు కానీ ఇప్పుడు ఈ టైంలో అంటే ఈ రెసిషన్ టైంలో ఏంటి బ్రో సంగతి, మరి పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒకటి చెప్తా బ్రో. ఇంతకు ముందు లైక్ ఒక 5 to 10 years ముందు వెళ్ళిన ఎలా అంటే లైక్ వాళ్ళ బట్టిగా వాళ్ళు లివింగ్ ఎక్స్పెన్సెస్ సంపాదించుకొని, ఇంకొంతమంది చిన్న కాలేజెస్లో చదివినట్లయితే ట్యూషన్ ఫీ అనేది కట్టుకొని మంచిగా సెటిల్ అయ్యారనమాట, డీసెంట్ జాబ్స్ తెచ్చుకొని. బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే చాలామంది వెళ్తున్నారు లైక్ అప్పుడు కంటే లైక్ పర్సంటేజ్ అనేది ఒక 400 to 500 times ఇంక్రీజ్ అయ్యిందనమాట. సో అలా ఇంక్రీజ్ అవ్వడానికి వల్ల ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు చిన్న చిన్న కాలేజెస్లోనే ఎక్కువ కాంపిటీషన్ వస్తుంది. నెక్స్ట్ వీసా రిజెక్షన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో అందుకని మీరు పెద్ద కాలేజెస్కి వెళ్ళాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు రెసిషన్ అనేది అప్పట్లో లేదనమాట. సో వాళ్ళు వెళ్ళే టైంలో రెసిషన్ లేదు. సో జాబ్ మార్కెట్ అనేది చాలా స్టేబుల్గా ఉండే. సో స్టేబుల్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మంచిగా అప్లై చేస్తే వచ్చాయి అనమాట. అలాగని వాళ్ళేం కష్టపడలేదని నేను చెప్పను. ఎందుకంటే H1B వీసా స్పాన్సర్ చేసే కంపెనీస్ మీకు దొరకాలంటే చాలా కష్టపడాలి. అది అప్పుడు రెసిషన్ లేకపోయినా ఉన్నా సరే కష్టపడాలన్నమాట. సో వాళ్ళు అలా తెచ్చుకున్నారు. బట్ ఇప్పుడున్న రెసిషన్ పరిస్థితి వల్ల ఎలా అంటే, H1B వీసా స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీస్ జనరల్గా పెద్ద ఉంటాయి, లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అలాంటివి ఉంటాయి. అలాంటి కంపెనీస్ ఇప్పుడు లే ఆఫ్స్ ఇవన్నీ చేస్తున్నాయి అనమాట ఉన్న వాళ్ళని. బట్ ఏంటి అంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఈ ఫాల్ 2023 వెళ్ళినట్టయితే మీది 1.5 year or 2 years కోర్సెస్ అయితే బై ద ఎండ్ ఆఫ్ ద 24 ఆర్ బై ద స్టార్టింగ్ ఆఫ్ 25 కానీ మీరు రిలీవ్ అవుతారనమాట. సో ఈ రేషియో అనేది మ్యాక్సిమం ఏ రేషియో అనేది తీసుకోండి 2 to 3 years ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ 2022లో వచ్చింది కాబట్టి మ్యాక్స్ 2024లో ఇది అయిపోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మీరు కనుక రేషియో ప్యాటర్న్స్ గమనించినట్లయితే గత లాస్ట్ 2 decadesగా
లైక్ 2002, 2008, 2016, 2019 అంటే 2019 అనేది జస్ట్ కరోనా వల్ల వచ్చింది. అది జనరల్ విషయం కాదు. అండ్ 2020 అనేది మామూలు జాబ్ మార్కెట్ మీద అయిన రెషన్ అనమాట. సో, ఈ రెషన్స్ కానీ మీరు ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడు రెషన్ వచ్చినా సరే జాబ్ మార్కెట్ అనేది చాలా డౌన్‌గా అయిపోద్ది. అసలు జాబ్స్ దొరకడం కష్టం అనమాట. బట్ రెషన్ ఫినిష్ అయిన నెక్స్ట్ ఇయర్ మాత్రం మీకు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు హెవీ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో, మాస్ హైరింగ్ కానీ, హెవీ హైరింగ్ కానీ చాలా అవుతాయన్నమాట. పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. సో, అందుకని రెషన్ తర్వాత అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీ కోర్స్ 1 ½ ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ అయినట్టయితే మీరు చాలా లక్కీ అనమాట. యూఎస్ఏలో లైక్ మంచి స్టేబుల్ జాబ్స్ ఇవన్నీ వస్తాయి. అలా అని చెప్పి మీరు కష్టపడకుండా ఉంటే మాత్రం అవ్వదు. నిత్యం అప్లై చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ దానికి ప్యారలల్‌గా మీకు మీరు అప్‌స్కిల్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్‌లీ ఏంటి అంటే చాలామంది నేను గమనించేది ఏంటి అంటే బ్రో నేను లైక్ పార్ట్ టైమ్ చేస్తా, బరాబర్ చేస్తా లైక్ 40 అవర్స్, 80 అవర్స్ ఇంకా నేను పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటూ, నా ఇంటికి పంపించుకుంటూ, ఇక్కడ నేను ట్యూషన్ ఫీ కట్టేస్తాను బ్రో అండ్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ సంపాదించుకుంటా అంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం నేను ఏం చెప్తా అంటే బ్రో లైక్ నీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి అయితే కట్టుకో. బట్ ఇంటికి అంటే ఏదో మోస్ట్ లైక్ నెసెసిటీ ఉంటే తప్ప పంపించకు. నెక్స్ట్ ఓవర్ పార్ట్ టైమ్ చేయకనమాట. నీకు అలొకేటెడ్ ఇచ్చిన దానికంట. ఎందుకంటే చాలామంది అంటారు, ఏ బ్రో లైట్ ఇక్కడ చాలామంది పోలీస్ ఆఫీసర్లకి వాళ్ళకి డీలింగ్‌లు ఉంటాయి. ఇవి అవి అని అంటారనమాట. బట్ మీరు మీకు అలొకేటెడ్ ఇచ్చిన టైం కంటే యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్కువగా చేసినట్లయితే సో, మీరు గనక ఏదైనా మీ మీద ఫైల్ కేస్ అయినా సరే, లేకపోతే మీరు గనక ఎవరైనా దొరకకపోతే మీకు ఈజీగా డిపోర్ట్ చేస్తారనమాట. సో, డిపోర్ట్ చేస్తే మనకి డిగ్రీ రాదు. నెక్స్ట్ అప్పటిదాకా కట్టిన డబ్బులు కూడా రావనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పరంగా ఉన్న జాబ్‌లు ఇవన్నీ వదిలేసి వెళ్తాం కాబట్టి ఆ లోను, ఆ ఇంట్రెస్ట్‌తో మనం తిరిగొస్తామనమాట. సో, ఆ డబ్బులు మనం రీపే చేయాలంటే చాలా కష్టం ఇండియన్ కరెన్సీతో. అది మీరు ఒక్కసారి ఆలోచించండనమాట. ఇంకా జాబ్ మార్కెట్‌కొస్తే మీరు అలా అప్లై చేస్తూనే ఉండాలి. యూఎస్ఏలో అయితే. మరి ఇప్పుడు 2023 ఎండ్‌కి కానీ, 2024 మే కానీ పాస్డ్ ఔట్ అయ్యే వాళ్ళం మా పరిస్థితి ఏంటి బ్రో అంటే సింపుల్ బ్రో. లైక్ మీది గనక మంచి కాలేజ్ అయితే కొంచెం రెప్యుటేషన్ మీకు కొంచెం హెల్ప్ చేస్తదనమాట. లేకపోతే లొకేషన్ వైస్ మీరు కొంచెం కాలిఫోర్నియా కానీ, న్యూయార్క్ కానీ, బోస్టన్ కానీ, చికాగో ఇలా టైర్ 1 సిటీస్‌లో ఉన్నట్లయితే లొకేషన్ మీకు పక్కా మేజర్ రోల్ అవుద్ది. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి అంటే అప్లై చేస్తూనే ఉండాలి బ్రో. లైక్ 200-300 కంపెనీస్ అప్లై చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ లింక్డ్ఇన్‌లో మీ అలుమ్ని ఉంటారు కదా! పెద్ద పెద్ద కంపెనీస్‌లో లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ అనే కాదు. మీకు హెచ్-1బీ వీసా స్పాన్సర్ చేసే ఏ కంపెనీస్‌లో ఉన్నట్లయితే వాళ్ళని రీచ్ అవుట్ అవుతూ లైక్ బ్రో ఏంటి పరిస్థితి ఏంటి? ఇదేంటి? సో, ఇలా చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఓవరాల్‌గా మీరు మాస్టర్స్‌కి వెళ్ళడం వల్ల మీ యొక్క కండిషన్ అయితే పక్కా ఇంప్రూవ్ అవుద్ది. అంటే ఫైనాన్షియల్ కండిషన్ అయితే. నెక్స్ట్ అక్కడ ఉండే డిఫరెంట్ కల్చర్ కానీ, ఆ డైవర్సిటీ కానీ మనకి చాలా లైక్ ఫ్యూచర్‌లో మనకి చాలా ఈజీ అవుద్దనమాట. లైక్ పెద్ద పెద్ద కంపెనీస్‌లో మీరు చేసినట్లయితే ఈ ఎక్స్‌పీరియన్స్, ఈ డైవర్సిటీ అనేది బాగా వాళ్ళతో ప్లస్ పాయింట్‌లా అవుద్ది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు మిమ్మల్ని లైక్ ఏ బిజినెస్ కానీ ఇలాంటివి ఏమైనా అనుకుంటున్నట్లయితే నెట్వర్కింగ్ ఈవెంట్స్ ద్వారా అండ్ అలుమ్ని నెట్వర్క్ ద్వారా మీకు చాలా యూజ్ అవుద్ది. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఆబ్వియస్లీ మనం మాస్టర్స్‌కి వెళ్తున్నామంటే ఆబ్వియస్లీ చదువుతాం అండ్ అసైన్‌మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు మీరు చాలా అప్‌స్కిల్లింగ్ అవుతారు అండ్ చాలా ఆపర్చునిటీస్‌గా ఫైండ్ చేస్తారనమాట. సో, ఇది గైస్ మాస్టర్స్ డిగ్రీ వర్త్ ఆర్ నాట్ అనేది. నాకైతే నా దృష్టిలో అయితే 30-50 లాక్స్ పెట్టడం అయితే వర్తే అనమాట. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. బట్ ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు మీ సినారియో మీరు ఊహించుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఇది మీకు వర్తా కాదా అనేది. అంతే గైస్. థాంక్ యూ ఆల్.